హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు హస్బెండ్ తో ఇలా పనులు చేయిస్తా ఉండాలి, ఇలా అప్పుడు కిక్ కిక్. టర్కీలో, ఇస్తాంబుల్లో. ఇక్కడ ఇది కాదండి, ఇది మాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఈయన ఎంత మంచి ఆఫర్స్ ఇస్తాడో చూద్దాం. స్మాల్ బయట మామూలుగా 16.75 పైసలు. మామూలు ఇంకా చీప్ గా ఉంటాయి. కెన్ ఐ టేక్ వన్? కొబ్బరి గోల్డెన్ సింగ్ తెలుగు ఫ్యామిలీ అంటే నేమ్ కాదు. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా? ఆల్రెడీ అందరూ చూసారు కదా మీరు అందరూ. అవును, ఈ రోజు మేము షార్జాలో గ్రోసరీ షాపింగ్ అయితే వచ్చాం. మీకు ఆల్రెడీ దుబాయ్లో, అబుదాబీలో చూపించాను, టర్కీలో, ఇస్తాంబుల్లో, దుబాయ్లో అన్ని చూపించాం. సో మేము కూడా షార్జా వచ్చినప్పటి నుంచి పక్కన వెళ్ళి చిన్న చిన్న సూపర్ మార్కెట్ కొంచెం చేశాను షాపింగ్. మాల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం షార్జాలో. మనకు తీసుకెళ్తాం, వచ్చేయండి. సో అసలు మాకు మంత్లీకి ఎంత గ్రోసరీకి ఎంత ప్రైస్ అవుతుంది అని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని లెట్స్ గో. ఇప్పుడు మేము ఉన్నది షార్జాలో మెగా మాల్ అని చెప్పి. సో బెస్ట్ మాల్ అండ్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ షార్జా అని కొట్టి ఈ మాలే చూపిస్తుంది. మరీ అంత పెద్ద అయితే ఏం లేదు, ఎందుకంటే మనం ఊరికే అంటే గ్రాసరీ షాపింగ్ కూడా దుబాయ్ మనకి వెళ్ళే వాళ్ళం కదా మనం, కాబట్టి ఈ మాల్ అంతా చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి, అన్ని మాల్స్ ఒకలాగే ఉంటాయి. ఇక్కడ మేము చూసిన అన్ని మాల్స్ కొంచెం చిన్న మాల్లా అనిపిస్తుంది. పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ అబుదాబీలో కంపల్సరీ లూలు అయితే ఉంటుంది. లూలు సూపర్ మార్కెట్, లూలు కానీ కూప్ కానీ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మాల్లో అయితే వీళ్ళదే ఓన్, ఇది మెగా మాల్ కదా, వీళ్ళదే మెగా మార్ట్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ ఉంది. దాంతో ఇది షాపింగ్ చేయబోతున్నాం. సో చూడాలి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ లూలు, క్యారిఫోర్ ఇన్నిటిని బీట్ చేస్తుందా లేదా. ఇంతవరకు మా బెస్ట్ ఫేవరెట్ వచ్చేసి బిగ్ మార్ట్ అని ఒకటి ఉంటుంది సూపర్ మార్కెట్. మాకు ఆఫర్స్ అంటే ఇంకా ఆడిచ్చే ఆఫరే బెస్ట్ ఆఫర్. వచ్చిన పక్కన అయితే ఈ లూలులో, ఈ క్యారిఫోర్లో ఎక్కువగా షాపింగ్ చేసేవాళ్ళం. కానీ తర్వాత ఎక్స్ప్లోర్ అయ్యి ఇంకొక మంచి ఆఫర్స్ ఉంటే సూపర్ మార్కెట్ గురించి చదివితే మాకు అబుదాబీలో బిగ్ మార్ట్ అని అనిపించింది అనమాట. సో ఒక్కొక్క ఎమిరేట్లోనూ అలాంటి తక్కువ ప్రైస్ ఉండే మార్కెట్స్ ఉంటాయి. సో దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యి అక్కడ తీసుకోవడం వల్ల మనం చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత మంచి ఆఫర్స్ ఉంటాయి ఏంటో వచ్చి అది ఓన్లీ ఫర్ పిల్లలకి, మనలాంటి పెద్ద పిల్లలకి కాదు. ఇదండి మెగా మార్ట్. సో లోపలికి వెళ్ళి ఈయన ఎంత మంచి ఆఫర్స్ ఇస్తాడో చూద్దాం. సో ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్ లోపలికి వచ్చేసాం. రేవంత్ వెతుక్కుంటున్నాడు ఎక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఎక్కడ చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయని. సో నీ బెస్ట్ పార్ట్ ఇది. మాల్లో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ కలర్గా ఒక ప్లేస్ మనం బాగా ఆకట్టుకుంటుంది. డెఫినెట్గా అడుగుతారంటే ఇలాంటి చాక్లెట్స్, చిప్స్. సో చూసారు ఇవంతా బయట మామూలుగా ఒక సూపర్ మార్కెట్ ఉన్నారంటే ఒకటి 10 రూపాయలు అంటారు, ఇంకా 2 కలిపి 10 రూపాయలు అలా ఉంటుంది. సో మేము చాలా ఇలాంటి ఆఫర్స్ చూసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 2, 3, 4 కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం డైట్ కాన్షియస్గా పెట్టాం కదా, కాబట్టి మేము వాటర్ మొత్తం స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ మా కంట్లో కనిపించిన బెస్ట్ ఆఫర్ ఇది డేట్స్ హెల్తీ కదా లంచ్. సో అందుకని ఈ చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ స్కిప్ చేసేసి మనం డేట్స్ తీసుకుంటున్నాం ఈ ఆఫర్లోంచి. ఇంతకీ ఆ డేట్స్ గురించి వస్తే కనిపించలేదు, అడగాలి. యూఏఈలో ఓమన్ చిప్స్ అనేది చాలా ఫేమస్. నార్త్ ఇండియాలో పానీపూరి పెట్టుకొని 100 ఐటమ్స్ చేసుకుంటారు కదా, అలాగా ఇక్కడ దీన్ని పెట్టి ఒక 100 డిషెస్ చేసేస్తారు ఇక్కడ. ఈవెన్ షవర్మాలో కూడా వేస్తారు కొంతమంది అయితే. ఇక్కడ ఇది కాదండి, ఇది మాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఇది వెజిటేబుల్ చిప్స్ అంట. ఎలా ఉంటుందో మరి, మేము ఇది కూడా కొనట్లేదు. ఎందుకంటే దాంట్లో మసాలాస్ అవన్నీ ఎక్కువగా వేస్తారు కదా, అందుకని తీసుకోవట్లేదు. సో ఇంకొక హెల్దీ ఆప్షన్, సూపర్ హెల్దీ అయితే కాదు కానీ టైం లేనప్పుడు ఏదైనా ఉంది అంటే
ఈ టూనా ఫిష్ అయితే తీసుకుని తినచ్చు అనమాట. సో దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు, ఇంకా బ్రెడ్లో శాండ్విచ్లో పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షనే. దీని ప్రైస్ వచ్చేసి 16.75 ఉంది, అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ అవుతుంది. ఇదైతే 25 dirhams, 600 రూపాయలు. ఒక 400 గ్రాముల టీ పొడి ఇక్కడ 16.5 dirhams ఉంది, ఆల్మోస్ట్ ఒక 400 రూపాయలు. మరి మన ఇండియాలో ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు, ఎంత ఉందో కమెంట్ చేయండి. ఇదైతే రెడ్ లేబుల్ టీ పొడి, ఎంత ఉందో కమెంట్ చేయండి ఇండియాలో. నెక్స్ట్ మన కంట్లో కనిపించిన మంచి డీల్ ఇది ఒకటి స్పెషల్ ఆఫర్ అని చెప్పి షాంపూ ప్లస్ కండిషనర్ అండి, కలిపి 320 ml 400 ml 400 ml షాంపూ ప్రైస్ 30 dirhams ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 750 రూపాయలు అవుతుంది. మా ఊరు ఇంకా చీప్గా ఉంటుందేమో ఐడియా లేదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇలాగ బాటిల్స్ ఇలా ఆఫర్లో పెడితే కొనట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా కొన్నప్పుడు అదొక మొహంలో కొట్టినట్టు అయిపోయి అలా పడి ఉంటుంది చాలా రోజులకి, అంటే బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇది అయ్యేలోపు ఇంకోటి ట్రై చేయాలంటే ట్రై చేయలేకపోతున్నాం. చూడండి, నేను ఏదో మన ఊరు ఊరగాయ అనుకున్నాను, అదంట డేట్ పేస్ట్ అంట, దీన్ని వంటలకు వాడుతున్నారు. సో మనం కూడా ఇలాంటివి హెల్దీ ఆల్టర్నేటివ్స్ చేసుకోవాలి, అంటే చక్కెరకు బదులుగా వాడదాం అలాగా. ఇంకా డేట్స్ తోటి పేస్ట్, డేట్స్ తోటి పౌడర్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇదైతే యుఏఈలోనే ఫేమస్ బిస్కెట్స్, లోపల స్టఫింగ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం డేట్స్ చేసింది, అక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు మొత్తం చాక్లెట్ చాక్లెట్, దాని లోపల ఏమో డేట్స్ అలాగా మొత్తం. ఇంకా రకరకాల డేట్స్ బై 1 get 1 ఆఫర్ లో ఉంది. సో మనం డేట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ట్రై చేద్దాం. ఇది 1 kg 36 dirhams ఉందంట, అంటే ఆల్మోస్ట్ ఒక 700 రూపాయలు. ఇది ఎలా ఉందా, ఇది బాగోదా? బాగానే ఉంటుంది. ఇంకా డేట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మంచి డీల్ అనే చెప్పొచ్చు, బాగానే ఉన్నాయి అంతా. అవి ఫ్రీ అంట, ఇది బెటర్ అంటావా? బై 2 get 1 free. How much? అవునండి. This one how much? 33. 33 రూపాయలకి ఒకటి 1/2 కిలో ఉంది. ఎందుకంటే ఆఫర్లో ఉంటే ఒక్కొక్కసారి అందులో పురుగులు అలాంటివి అనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇది ఫ్రెష్ అంటున్నాడు కాబట్టి అప్పుడే తీపిచ్చాము. సో ఇది తీసుకున్నాం అనమాట. చూడండి ఇన్ని రకాల డేట్స్ బాగా సర్దారు కదా. ఒక్కోటి రేట్లు కూడా ఉన్నాయి, 26 dirhams నుంచి 60 dirhams మధ్యలో డేట్స్. ఎప్పుడు ఇలా అరేంజ్ చేస్తారు, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, అన్ని డేట్స్ అన్ని క్లీన్ గా ఉంటాయి. మనం అయితే ఈ 2 తీసుకున్నాం. సో నట్స్ లో అయితే మేము ఇక్కడ ఉన్న అన్ని రకాలు తీసేసుకున్నాము. సో నాకైతే ఇక్కడ తక్కువ అనుకుంటాం, కానీ నాకు తెలిసి ఇండియాలోనే కొంచెం తక్కువ అనిపిస్తాయి, కానీ ఫ్రెష్నెస్ అయితే ఇక్కడ నుంచి బాగున్నట్టుగా ఉంటుంది. సో చూసి తీసుకోవాలి. నట్స్ అన్నిట్లోనూ మా దగ్గర లేని ఏంటంటే పీకాన్ నట్స్, పిస్టాచియో అయితే లేదు. ఈ 2 తీసుకోవాలి, బట్ నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పటికైతే మొత్తం అన్ని తీసేసుకున్నాం. సో ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట, సాల్టెడ్ నట్స్, ప్లెయిన్, ఇంకా మసాలా తోటి ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటివి మనం తీసుకునేటప్పుడు వాళ్ళు కవర్స్ లో ప్యాక్ చేస్తారు, అప్పుడు మనం డబ్బా అని అడిగితే డబ్బాలో ప్యాక్ చేసి ఇస్తారు. సో మనం అయితే ఈ అంజీర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు కెన్ ఐ టేక్ వన్? చూడండి, ఇది మనం తీసుకునే అంజీర్ కొంచెం గుజ్జు ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ సరే టేస్ట్ చేద్దామంటే ఇదే గొడవ, లోపల ఉంది కదా పళ్ళకి. ఇదైతే ఇంత గుజ్జిగా ఉంటుంది, బాగుంటుంది. ఎలా ఉంది? స్వీట్ స్వీట్ గా ఉంది, క్రిస్పీగా ఉందా, కడకట్లాడతా? షాలోట్స్ అంటారు, ఆనియన్స్ కాదు. చూడండి చిన్న చిన్న బేబీ పొటాటోస్. ఈ క్యాబేజీ మీద తవలా వాయించుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. పిటా స్ట్రింగ్స్ చేసుకోవడానికి పసుపు అయితే అవసరం మనకి. సో పసుపు తీసుకుంటున్నా. టర్మరిక్ వచ్చేసి కేజీ 18.5 dirhams. మనం తీసుకున్న ఇంతే కాబట్టి ఒక 2-3 dirhams అవుతుంది. ఈ 4 సరిపోతాయి.
ఈ కోకోనట్ వచ్చేసండి 3.5 dirhams, అంటే ఆల్మోస్ట్ 90 రూపాయలు ఉంది. సో మన ఊర్లో ఈ కోకోనట్ ఎంతో కమెంట్ చేసండి. ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ ఇండియన్ సరుకులే, ఈ చుట్టుపక్కల ఉండే కంట్రీస్ నుంచి వచ్చిన సరుకులు అన్నీ ఉన్నాయి. టమాటాలు అయితే ఫ్రెష్గా ఉంది. కేజీ టమాటా 4-5 dirhams ఉంది. కొబ్బరి బొండం సింగ్ దీన్ని చూసారా, ఆల్రెడీ ఇంకో వంక పెట్టేసి ఆల్రెడీ స్టాక్ కూడా పెట్టేసి రెడీమేడ్ ఓపెన్ తీసుకుని రావడమే. కానీ అది అంత ఈజీగా బాగుంది కదా. కానీ ప్రైస్ విషయానికి వస్తే 18 dirhams, ఆల్మోస్ట్ 200 రూపాయల కంటే ఎక్కువ, 220 రూపాయలు పడుతుంది. టూ మచ్ అండి. ఆరెంజెస్ లో ఒక 5-6 కాదు, ఒక 10 వెరైటీస్ అన్ని చూడొచ్చు. ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి కదా, అవన్నీ కొన్ని ఆరెంజెస్ అయితే, ఇది ఇంకో రకం ఆరెంజెస్ అన్నమాట. వాట్ మ్యాండ్రిన్ అంటారు వాళ్ళ భాషలో, కానీ మనం తినేది ఆరెంజే కదండి. చాలా కలర్ అయితే సూపర్ గా ఉంది కదా. స్వీట్ విషయానికి వస్తే చాలా స్వీట్ గా ఉంటది. సో కేజీ వచ్చేసి 3.95 dirhams, అంటే ఆల్మోస్ట్ 4 dirhams, 100 రూపాయలు పడుతుంది కేజీ. హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు హస్బెండ్ తో ఇలా పనులు చేయిస్తూ ఉండాలి. ఇలా గ్రాసరీ అన్ని తీసుకుని వేయడం అలాంటివన్నీ, అప్పుడు కిక్. ఇప్పుడైతే మన ఫ్రూట్ సెక్షన్ లో బనానా కొనడానికి వచ్చాం. నేను కొన్నప్పుడు అక్కడ 30 రూపాయలు ఉండేదేమో డజన్. మా ఊరు నరసాపురంలో డజన్ 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది. కానీ ఇక్కడ 100 రూపాయలు పెట్టినా 4 బనానాస్ కూడా రావట్లేదు. వెళ్ళిపోతారా నరసాపురానికి? వస్తాం పండక్కి. ఇంకా యాపిల్స్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5 ఒక 15 రకాల యాపిల్స్ అయితే చూడొచ్చు. మినిమం ప్రైస్ వచ్చేసి 4.5 dirham నుంచి 20 dirhams వరకు ఉంది. సో మనమైతే కొంచెం బడ్జెట్ లో చేస్తున్నాం కాబట్టి ఇరాన్ లో ఉండే యాపిల్స్ అయితే పర్చేస్ చేస్తాం. సో ఇంకా సూపర్ మార్కెట్ లో మన గ్రాసరీ వెజిటేబుల్స్ అన్ని కొనేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఈ మీట్ సెక్షన్. దీంట్లో ముందుగా ఫిష్ అయితే వచ్చేసాం. సో ఇన్ని రకాల ఫిష్లు ఉన్నాయండి. తెలుగులో ఈ పేర్లు మాకైతే తెలియదు, ఇక్కడ నేర్చుకోవడమే. ఈ లేడీ ఫిష్ బిగ్ అయితే చాలా బాగుంటది, ట్రై చేయండి నెక్స్ట్ టైం. అది 30 dirhams ఉంది. సో ఇప్పుడైతే ఏం ఫిష్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం? రెడ్ గ్రోపర్, సీబీనా, మ్యాక్రెలా, 10 pieces. సో 3 మనం తూక మేస్తే ఎంత వచ్చిందంటే 2 enough. సో అది ఫస్కర్ యూఏఈ అంట, అది యూఏఈ లోకల్ ఫిష్. ఆ ఫిష్ తీసుకున్నాం కదా, అది ఎంత పడింది అనమాట, 24 dirhams పడింది. ఇప్పుడు అది క్లీనింగ్ అండ్ స్లైస్, స్మాల్ 4 pieces ఈచ్ వన్. ఇక్కడ ఏంటంటే మనం ఫిష్ కొనుక్కుంటే క్లీన్ చేయడానికి డబ్బులు అడగరు, ఫ్రీగానే చేయిస్తారు. కొన్నిసార్లు మాత్రం చిన్న ఫిష్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చిన్న ఫిష్ ఉంటే ఒక్కొక్కసారి చేయనని చెప్తారు. సో ఇక్కడ ఇంకా మనం ప్రాన్స్ ఒకటి తీసుకున్నాము. ప్రాన్స్ వచ్చేసి 25 dirhams ఉంది, అంటే 1000 రూపీస్ 1100 రూపీస్ అవుతుంది. సో మన ప్రాన్స్ అనమాట అవంతా. అలా వేయించేసేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మన ఫేవరెట్ స్పాట్ ఇండియన్ ఈ మీట్ సెక్షన్. సో ఈ మీట్ సెక్షన్ లో మనకి ఈ ల్యామ్ లో డిఫరెంట్ కంట్రీస్ ల్యామ్ దొరుకుతుంది. సో మిగతా కంట్రీస్ మనకి కొంచెం తేడాగా అనిపిస్తుంది, కానీ మన ఇండియన్ మటన్ అయితే త్వరగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం ఒక కేజీ మటన్ అయితే కొనుక్కోవాలం. సో రీసెంట్ గా అయితే ఈ ఫ్రోజన్ ఐటమ్స్ ని మేము సూప్స్ లోకి యూజ్ చేస్తున్నాము. సో బాగానే అనిపించింది. ఫ్రోజన్ ఐటమ్స్ కొనకూడదు అనుకుంటారు చాలా మంది, కానీ దీనికి ఫ్రెష్ ఐటమ్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. జస్ట్ మినిమల్ న్యూట్రిషన్ లాస్ ఉంటుంది కాబట్టి యూజ్ చేయొచ్చు. సో ఈజీగా అయిపోతుంది సూప్ కూడా. సో ఇలాంటి అయితే ఎవ్రీ మంత్ కి 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఈ వీక్ గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. టోటల్ బిల్ వచ్చేసి 150 dirhams అయింది. సో ఇందులో మేము చాలా మటుకు మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఫ్రూట్స్ కి నాన్ వెజ్ కి అయితే ప్రైస్ ఎక్కువైంది. సో డీటెయిల్గా మీకు దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కావాలనుకుంటే, మా నుంచి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. సో దట్ దాని గురించి సపరేట్గా వీడియో చేద్దాం.
అందులో మనం హౌస్ రెంట్ గురించి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ యూటిలిటీస్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే గ్రాసరీకి ఇంత అవుతుంది. సో రఫ్గా ఇద్దరు ఉండే ఫ్యామిలీకి వీక్కి 150 dirhams అని వేసుకోవచ్చు. సో అది సో అదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో చూస్తూ మాకైతే సపోర్ట్ ఇవ్వండి. Yes, that's it for today's vlog, guys. See you next one. అంటే నేను సరిగా ఇప్పుడు రేవంట Jaya. తెలుగు ఫ్యామిలీ అంటే నేమ్ కాదు. Mana. Bye. Bye.